నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. బ్యాడ్మింటన్ కంటికి కనిపించనంత వేగంగా షటిల్ దూసుకు వెళ్లే ఒక ఎలక్ట్రిఫైయింగ్ గేమ్. ఇందులో గెలవాలంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు. సెకనులో వంతు సమయంలో నిర్ణయం తీసుకునే మెదడు కావాలి. ఉక్కు లాంటి ఫిట్నెస్ కూడా కావాలి. భారతదేశానికి వరుసగా 2 ఒలింపిక్ మెడల్స్ సాధించి పెట్టిన ఛాంపియన్ పివి సింధు. అయితే గత కొంతకాలంగా గాయాలతో ఫామ్ లేమితో ఇబ్బంది పడిన సింధు ఇప్పుడు మళ్లీ రెట్టింపు వేగంతో కోర్టులోకి దిగింది. కానీ ఈసారి ఆమె ఒంటరిగా రాలేదు. ఆమె వెంట ఒక అదృశ్య కోచ్ ఉన్నాడు. అదే ఆమె తల దగ్గర కణత భాగంలో ఉన్న ఒక చిన్న బయోమెట్రిక్ చిప్. దీని పేరే టెంపుల్ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్. అసలు ఈ స్మార్ట్ ప్యాచ్ ఏంటి? ఆడుతున్నప్పుడు అది సింధు బాడీలో ఏం చేస్తుంది? క్రీడల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్. ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే కేవలం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం, జిమ్లో చెమటోడ్చడం మాత్రమే. కానీ ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఒక టెక్నాలజీ వారుగా మారిపోయాయి. యూరప్లోని ఫుట్బాల్ ప్లేయర్స్ దగ్గర నుంచి NBA బాస్కెట్బాల్ ప్లేయర్స్ వరకు అందరూ కూడా స్పోర్ట్స్ సైన్స్ మీదే ఆధారపడుతున్నారు. పివి సింధు కూడా ఇప్పుడు పక్కా సైంటిఫిక్ అప్రోచ్తో ముందుకు వెళ్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటప్పుడు ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, వాళ్ళు ఎంత అలసిపోయారు అనేవి చాలా ముఖ్యం. 1% అలసట పెరిగినా మ్యాచ్ చేజారిపోతుంది. దీన్ని ట్రాక్ చేయడానికే సింధు ఇప్పుడు ఈ అత్యాధునిక టెక్నాలజీని వాడుతుంది. తాజాగా సింధు ప్రతిష్టాత్మక ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్ 2026లో పాల్గొంది. అక్కడ ఆమె ధరించిన AI సెన్సార్ ప్యాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా టెంపుల్ గురించి తెలుసుకున్నట్లు సమాచారం. సాధారణంగా మనం ఫిట్నెస్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్లు చేతికి పెట్టుకుంటాం. కానీ అథ్లెట్లు వాడే ఈ టెంపుల్ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్ చాలా డిఫరెంట్. దీన్ని కంటి వెనుక చెవికి పై భాగంలో ఉండే కణత దగ్గర అంటిస్తారు. దీన్ని అక్కడ ఎందుకు పెడతారంటే, మన శరీరంలో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన నరాలు ఆ చర్మానికి చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడ చర్మం చాలా పలుచుగా ఉంటుంది. ఈ చిన్న ప్యాచ్లో మైక్రో సెన్సార్లు ఉంటాయి. ఇది ప్రధానంగా 3 విషయాలను ట్రాక్ చేస్తుంది. కోర్ బాడీ టెంపరేచర్, అంటే బయట వాతావరణం ఎలా ఉన్నా గేమ్ ఆడుతున్నప్పుడు సింధు బాడీ లోపల ఎంత వేడెక్కుతోంది అనేది ఇది ఖచ్చితంగా కొలుస్తుంది. బాడీ ఓవర్ హీట్ అయితే కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండోది స్వెట్ అనాలిసిస్ అండ్ హైడ్రేషన్. చెమట ద్వారా బాడీలో ఎంత సోడియం, ఎలక్ట్రోలైట్స్ బయటకు పోయాయో ఇది ట్రాక్ చేస్తుంది. అంటే మ్యాచ్ మధ్యలో ఆమె ఏ డ్రింక్ తాగాలి, ఎంత వాటర్ తాగాలో ఇది చెబుతోంది. ఇక మూడోది హార్ట్ రేట్ వేరియబిలిటీ. గుండె ఎంత ఒత్తిడికి గురవుతుంది, సింధు బాడీ ఎంత టైంలో మళ్ళీ రికవర్ అవుతుంది అనేది డేటాని ఇది సెకండ్ల వ్యవధిలో ట్రాక్ చేస్తుంది. ఈ సెన్సార్ ప్యాచ్ చేసే మ్యాజిక్ ఏంటంటే, ఇది బ్లూటూత్ లేదా ఎనర్జీ సిగ్నల్స్ ద్వారా నేరుగా కోచ్ చేతిలో ఉన్న ల్యాప్టాప్కు, అనలిటిక్స్ టీమ్కు డేటాను పంపుతుంది. ఎగ్జాంపుల్, సింధు ఒక టఫ్ మ్యాచ్ ఆడుతుంది. ఆమె బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయి ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ అవుతున్నాయని కోచ్ ఐప్యాడ్లో రెడ్ అలర్ట్ వస్తుంది. వెంటనే కోచ్ మ్యాచ్ బ్రేక్లో ఆమెకు కావాల్సిన ఖచ్చితమైన న్యూట్రిషన్ డ్రింక్ ఇస్తాడు. దీనివల్ల ఆటగాళ్లకు వచ్చే అతిపెద్ద లాభం ఇంజ్యూరీ ప్రివెన్షన్, అంటే గాయాలు కాకముందే ఆపడం. కండరాలు ఎంతలా స్ట్రెస్ అవుతున్నాయో ముందే తెలియడం వల్ల ప్రాక్టీస్ సెషన్ను ఎప్పుడు ఆపాలో, బాడీకు ఎంత రెస్ట్ ఇవ్వాలో కోచ్కు ఖచ్చితమైన క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ డేటానే ఇప్పుడు సింధును మునుపటి కంటే స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. శిక్షణ సమయంలోనే కాకుండా లైవ్ మ్యాచ్లలో కూడా సింధు ఈ టెంపుల్ పనితీరును పరీక్షిస్తూ తన ఆట తీరును ఇంప్రూవ్ చేసుకుంటుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫౌండర్ దీపీందర్ గోయల్ పార్ట్నర్షిప్తో ఈ స్మార్ట్ సెన్సార్ను అభివృద్ధి చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా విషయంగా మారింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో ప్రపంచ క్రీడా రంగంలో పెద్ద మార్పులకు నాంది పలకనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్లో గెలవడం అనేది ఇప్పుడు ఒక అదృష్టమో లేక కేవలం హార్డ్ వర్క్ మాత్రమో కాదు. ఎవరైతే తమ బాడీ డేటాను, టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడుకుంటారో వాళ్ళే ఫ్యూచర్ ఛాంపియన్స్ అవుతారు అనడానికి పివి సింధు వాడుతున్న ఈ టెంపుల్ సెన్సార్ ప్యాచే ఒక అతిపెద్ద ఉదాహరణ. సింధు తనను తాను ఎంతలా అప్డేట్ చేసుకుంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె మళ్ళీ పాత సింధులా ఫామ్లోకి రావాలని మనమంతా కోరుకుందాం.